హఠయోగి కావడం అంటే ఏమిటి? ఈనాడు లోకంలో హఠయోగులమంటూ చాలామంది ఒక రకమైన వ్యాయామం చేసి రాళ్లలాగా బలంగా తయారయ్యారు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకంటే అది రాతి స్వభావం. కొందరు నూడిల్స్ లాగా ఎట్లా అంటే అట్లా వంగుతారు. హఠయోగం అంటూ మన శరీరాన్ని మర్దించడం నిజమే. మీరొకదాన్ని మర్దించడం అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. మర్దించడం కోసం మర్దించడం కాదు. మీరు పిండి పిసుకుతారు ఎందుకు? దానితో రొట్టె చేయడానికి. కేవలం అలా పిసుకుతూ పోవడం వల్ల లాభం లేదు. ఎంతవరకు పిసకాలో అంతవరకే పిసుకుతాం. మంచి రొట్టె చేయడానికి అనుగుణంగా అది మంచి పోషణనిచ్చే రొట్టెగా తయారు కావాలి. ఇది జరగాలంటే భౌతిక సామర్థ్యం ఒక్కటే చాలదు. అవును, అది అవసరమే. శరీరాన్ని నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నించడం లేదు. దాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలనుకుంటున్నాం. అందులో తప్పేం లేదు. కానీ శరీరం దాని సహజ స్వభావం వల్ల అంత ముఖ్యమైనది కాదు. అందులో ఆలోచన ఉంది, అందులో భావోద్వేగం ఉంది, అందులో ఒక చైతన్యం ఉంది. ఈ భౌతిక నిర్మాణం వెనుక ఇవన్నీ ఉన్నాయి. శరీరం వీటన్నిటికీ స్థానం కాబట్టి ఇంత ప్రాధాన్యం పొందింది. ఒక స్థిరమైన వేదికగా ఉంటేనే శరీరానికి ప్రాధాన్యం ఉంది. కానీ మీరు అతిగా శరీర స్పృహ కలిగి ఉంటే తెలియకుండానే మీరు మరణాసక్తులవుతారన్నమాట. ఎందుకంటే శరీరమే మృత్యువు. శరీరం నిరంతరంగా మృత్యు వైపు మొగ్గి ఉంటుంది. అవునా? అది ఎన్నో పనులు చేస్తున్నదని మీరు అనుకుంటారు. కానీ దాని పథకమంతా శ్మశానానికి వెళ్ళటమే. అది మీ పథకాలేవి ఆలకించదు. దాని పథకం విజయవంతంగా శ్మశానానికి చేరుకోవటం. మీరు దాన్ని ఆలస్యం చేయొచ్చు, కానీ అదే గెలుస్తుంది. మీరు మీ శరీరం పట్ల అతిగా ఆసక్తులైతే తెలియకుండానే మీరు మృత్యువు పట్ల ఆసక్తులవుతున్నారు. ఆది నుండి ఇప్పటిదాకా చరిత్రలో శ్మశానానికి వెళ్ళని శరీరాన్ని నిర్మించే ప్రయత్నం సాగుతూనే ఉంది. ఎంతోమంది మూర్ఖులు ప్రయత్నించారు. ఒక్క మూర్ఖుడు కూడా సఫలుడు కాలేదు. ఇవాళ వాళ్ళెవరూ లేరు కదా. పంచేలేదనడానికి ఇదే రుజువు. కొందరు దాన్ని పొడిగించారు, అంతవరకే. దానివల్ల హఠయోగం అనే పేరిట మీరు అతిగా శరీరాసక్తులు కాకూడదు. ఎందుకంటే మీరు జీవిస్తున్నారంటేనే మృత్యువు మీ ద్వారా జీవిస్తున్నదని అర్థం. మృత్యువు తగిన సమయంలో రావాలి, అంతే తప్ప మీరు దాన్ని రోజు అభ్యాసం చేయకూడదు.
ఎలాగైనా అది వస్తుంది. అది వచ్చినప్పుడు అనాయాసంగా దాన్ని స్వీకరించడం మీరు నేర్చుకోవాలి. అది వచ్చినప్పుడు అనాయాసంగా దాన్ని స్వీకరించడం మీరు నేర్చుకోవాలి, అంతే. మీరు హఠయోగం అభ్యసిస్తున్నప్పుడు మీ శరీరపు శక్తిని మీరు అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు మీరు మెల్లిగా దీనికి ఆకర్షితులవుతారు. కానీ మీరు లావుగా స్థూలంగా ఉన్న వారి ముందుకు వెళితే వాళ్లకు పాదాభివందనం చేసే సంగతి మర్చిపోండి. వాళ్ళు ఎప్పుడు తమ పాదాన్ని కూడా చూసుకుని ఉండరు. అందువల్ల వాళ్ళ ముందు మీరు గొప్ప యోగిగా అనుభూతి చెందుతారు. అందువల్ల అది మెల్లగా మీ లోపలికి వెళ్ళి సమస్యలు కలిగిస్తుంది. మీకు తెలుసు అనుకుంటా. మీరు మీ శరీరాన్ని మర్దించడం, మీ మనస్సును, మీ భావోద్వేగాల్ని మర్దించడం చాలా ముఖ్యం. వాటిని మించినదేదో మీ జీవితంలో అభివ్యక్తం కావడం మొదలు కావాలి. కేవలం మీ ఆలోచన, భావోద్వేగం కాదు. హఠయోగం అంటే ఏమిటంటే మీరు మీ శరీరాన్ని అవతల పెట్టగలగడం. మీరు మీ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు అది ఒక సమస్య కాకూడదు. అది సమస్య కానప్పుడు మీకు అది ఎక్కడుందన్న స్పృహ కూడా ఉండదు. హఠయోగం అంటే అదే. శరీరాన్ని మీ మార్గంలోకి అడ్డుగా తెచ్చుకోవడం కాదు. మీ మార్గంలోకి అడ్డుగా తెచ్చుకోవడం కాదు. శరీరానికి ఎన్నో నిర్బంధాలుంటాయి. మీ శరీరాన్ని అది అసలు లేనట్టుగా పక్కన పెట్టడం కోసం మీరు హఠయోగం చేయండి. మీ మనస్సును, భావోద్వేగాలను పిసకడం కూడా ప్రారంభించండి. మీరు ఒక విశ్రాంత స్థితికి రావాలి. అక్కడ మీ మనస్సు, ఉద్వేగాలు ఆటంకం కాకూడదు. ఆలోచన లేదు, ఉద్వేగం లేదు, కేవలం జీవంతో, ఉత్సాహంతో ఉంటారు. ఆలోచన లేదు, ఉద్వేగం లేదు, కేవలం జీవంతో, ఉత్సాహంతో ఉంటారు. అత్యంత సుందర వ్యక్తి ఎవరూ జీవితం, స్వచ్ఛమైన జీవితం తెలిసిన వ్యక్తి జీవితం గురించిన ఆలోచనలు కాదు, జీవితం గురించిన ఉద్వేగాలు కాదు, జీవితం గురించిన ఊహలు కాదు, జీవితం గురించిన తాత్వికతలు కాదు, జీవితం గురించిన సిద్ధాంతాలు కాదు, కేవలం స్వచ్ఛమైన జీవితం, ఉన్నదున్నట్లుగా జీవితం. దీన్ని మీరు తెలుసుకోవాలంటే మీ శరీరాన్ని పక్కన పెట్టడం ఎలాగో మీకు తెలియాలి. మీ మనస్సును పక్కన పెట్టడం ఎలాగో తెలియాలి. మీ భావోద్వేగాల్ని పక్కన పెట్టడం ఎలాగో తెలియాలి. వాటంతట అవే దూరంగా జరగవు. మీరు వాటిని బాగా మర్దించాలి. వాటిని మీరెంత మెత్తగా చేస్తారంటే కొంత కాలం తర్వాత మీరెక్కడ కూర్చుంటే అదొక సమస్యగా ఉండదు. అది ఎక్కడున్నా లేకపోయినా తేడా లేదు. ఇది మిమ్మల్ని బాధ పెడుతుంటే అదెప్పుడు ఇక్కడే ఉంది. ఆకలి, నిద్ర, మైథునం ఇవన్నీ మీ మీద ఆధిపత్యం చెలాయిస్తాయి. మీ శరీరం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు, కానీ కడుపు మాత్రమే ఖాళీ. మీకు దానితో ఏ బాధ లేదు. మీరెక్కడే కూర్చున్నారు. ఇప్పుడు మీరు మెల్లగా మీ శరీరాన్ని పక్కన పెడుతున్నారు. అదేవిధంగా మీ ఉద్వేగాలు, ఆలోచనల విషయం కూడా అంతే. అప్పుడు మాత్రమే మీరు హాఠ స్థితికి చేరుకోగలరు. లేకపోతే మీ పొంగిపొర్లే ఉద్వేగం, ఆలోచన మిమ్మల్ని ఎన్నడూ సమతులంగా ఉండనివ్వదు. ఎన్నడూ మిమ్మల్ని సమతులంగా ఉండనివ్వదు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. జనం తాము చాలా తెలివిగల వాళ్ళమయ్యామనుకుంటారు. కానీ వాళ్ళని కొంచెం పొడిచి చూడండి. వాళ్ళలో ఎప్పటికీ ఉద్వేగమే అత్యంత బలంగా ఉన్నట్టు మీరు గుర్తించగలరు. అవునా కదా? వాళ్లకు గాఢమైన ప్రేమ కానీ, ఆనందం కానీ తెలీదు. కానీ వాళ్లకు కోపం, అసహ్యం, అసూయ, చిరాకు అన్నీ తెలుసు. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. అవి వాళ్లకు చాలా ముఖ్యమైనవి కూడా.
భావోద్వేగాల్ని మెత్తగా పిసకటం, ఆలోచనల్ని మెత్తగా పిసకటం, లేదా ఆలోచన ప్రక్రియలను లేదా ఆలోచన సృజించే ఆధారాన్ని, శరీరాన్ని బాగా మర్ధించడం అంతా హఠలో భాగం. కేవలం మీ శరీరాన్ని వంచడం, అది మరొకరి శరీరం కంటే మెరుగ్గా ఉంటుందనుకోవడం హఠ కాదు. హఠ కానే కాదు. ఎక్కడో ఒక చక్కని ఘటన జరిగింది. ఎక్కడో వీడియోలో మీరు చూసే ఉండొచ్చు. సిద్ధ లింగేశ్వరుడనే గొప్ప హఠయోగున్నాడు. గొప్ప హఠయోగి. ఒకప్పుడు ఆయన దగ్గర పెద్ద శిష్య బృందం ఉండేది. ఈ హఠయోగి ఎంతో శక్తివంతులైన చాలామంది శిష్యులను తయారు చేసుకున్నాడు. తను ఆచరిస్తున్న పద్ధతిని సిద్ధేశ్వర హఠయోగమని పిలుస్తూ ఉన్నారు. చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలామంది ఆచరిస్తున్నారు కూడా. ప్రస్తుతం హఠయోగాన్ని ఆచరిస్తున్న పద్ధతిని చూస్తే అది కొంచెం నాజూకైన యోగా. మీకు తెలుసా? ఇది యోగా స్టూడియోకు సిద్ధం కావడం. అది సరే, దానివల్ల కొంత ప్రయోజనం ఉంది. కానీ హఠయోగాను మరో పద్ధతిలో చేయొచ్చు. ఆయన తనని తాను కొందరు యోగులు చెప్పినట్టు వజ్రకాయునిగా చేసుకున్నాడు. వజ్రకాయునిగా దాని అర్థం తన శరీరం వజ్రంలాగా దృఢంగా అయిపోయింది. వజ్రమంత దృఢంగా, వజ్రమంత స్థిరంగా. అది శాశ్వతం చేసుకోవాలనుకున్నాడు. అది చాలా మూర్ఖపు ఆలోచన అయినప్పటికీ. అయితే ఆయన తనని తాను అలా చేసుకున్నాడు. ఆయనలా తయారు కావాలని కొన్ని వందల మంది ఆయన చుట్టూ చేరారు. కొన్ని వందల మంది ఆయన చుట్టూ చేరారు. అప్పుడు ఆయన ఆ ప్రాంతంలో అనుభవ మంటపం అనే దాని గురించి విన్నాడు. అనుభవ మంటపం అంటే అనుభవపు కోట. వాళ్ళందరూ అంటే జనం భావస్పందన పొందే చోటుని ఏర్పరిచారన్నమాట. భావస్పందన. అప్పుడు ఆ చోటుకి జనాలు వందల్లో వేలల్లో రావటం మొదలుపెట్టారు. ఆయన ఈ అనుభవ మంటపం గురించి విన్నారన్నమాట. దీన్ని స్థాపించిన వారు మరో రకమైన యోగి అల్లమ మహాప్రభు. ఈ సిద్ధలింగ అనుభవ మంటపాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరయ్యానా? నేను నిజానికి రాతి కంటే గట్టివాణ్ణి. నా దగ్గరకు కొన్ని వందల మంది వచ్చారు. మరి ఆయన ఎవరు? ఈ వ్యక్తి జనాన్ని ఏడిపిస్తున్నాడు, నవ్విస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఇక్కడ ఇతని దగ్గర లక్షలాది మంది చేరారు. ఇక్కడేం జరుగుతూ ఉంది చూద్దామనుకున్నాడు. సిద్ధలింగేశ్వర అల్లమ ప్రభువుని సవాలు చేశాడు. ఈ యోగం ఏమిటో చూడాలని వచ్చాను. నవ్వటం, ఏడవటం, నాట్యమాడటం యోగా కాదు, నన్ను చూడు, వజ్రంలాగా ఉన్నాను అన్నాడు. వెంటనే తన కత్తి తీసి అల్లమ ప్రభు చేతికిచ్చాడు. ఈ కత్తి తీసుకో, ఇది ప్రపంచం మొత్తంలో అత్యుత్తమమైన ఖడ్గం. నీ శక్తినంతా ఉపయోగించి దీనితో నా తల మీద కొట్టు. అల్లమ రెండు చేతులతో కత్తిని పట్టుకుని అతని తల మీద వేటు వేశాడు. కత్తి కంగుమని మోగింది. రాతికేసి కొట్టినట్టు పైకెగిరింది. అల్లమ ప్రభు అన్నారు, బిరుసు తలవాడివే, నిజమే. అది రుజువైంది. కత్తి తిరిగి చన్నారు. నా మీద ప్రయత్నించి చూడొచ్చు కదా అని. ఈయన సిద్ధమైపోయి, నిజంగానే మీకేం జరిగిందో మీకు తెలిసే లోపలే ఈ కత్తి మిమ్మల్ని నిలువునా చీల్చివేస్తుంది.
సరే కానివ్వండి అన్నారు. అతను చీల్చివేశాడు. కత్తి ఎటువంటి నిరోధం లేకుండా సులభంగా వెళ్ళిపోయింది. గాలిలో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. అతను అడిగాడు, ఇదేమి యోగం అని. ఆయన చెప్పారు, రావయ్య, మీకు కావాల్సింది అంతర్గత అనుభూతి. మీరు మీ శరీరాన్ని నలకొట్టి 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 గట్టిగా, మరింత గట్టిగా, ఇంకా గట్టిగా చేస్తే ఏమవుతుంది? దాన్ని ఏం చేసుకుంటారు? ఈ బలంతో అసలు మీరేం చేయగలరు? ఏదైనా శారీరకమైన కూలి పని కోసం మీరు ఉపయోగపడతారు. అవును, మీరు శారీరకంగా అతి బలవంతులైతే ఏం చేస్తారు? బరువులెత్తే క్రేన్కి బదులు పనికొస్తారు. మీ చేత రాళ్లెత్తిస్తాం. ఇంకా ఏం చేయగలరని నేను అడుగుతున్నాను. ఏనుగు కంటే బలవంతులవుతారు. అప్పుడు మీరేం చేయగలరు? ఇక్కడి వస్తువులు అక్కడికి, అక్కడి వస్తువులు ఇక్కడికి కదిలించగలరు. ఒక అనుభవం మీ శరీరాన్ని, మీ మనస్సును, మీ భావోద్వేగ కోణాన్ని దాటి వెళితే, మీ అనుభవం అక్కడి దాకా వెళితే, ఆ స్థితిలో జీవితానికి అవరోధం ఉండదు. జీవితం మీకు అప్పుడొక అద్భుతమైన రీతిలో ఉంటుంది. మీరిప్పుడుంటున్నట్టు మలబద్ధకంతో ఉంటున్నట్లు కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చిరునవ్వు నవ్వాలంటే 10 కారణాలు కావాల్సి ఉంటుంది. మీరు నవ్వాలంటే 100 కారణాలు కావాలి. మీలో పారవస్యపు భాష్పాలు చిప్పిల్లాలంటే సుమారు 1008 కారణాలు కావాలి. అది ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. మీరు జీవితం ఎప్పుడవుతారు? మీరిట్లా గాలి పీలిస్తే దాదాపు పారవస్యంతో చచ్చిపోవాలి. ఎప్పుడు? ముసలితనం కోసం ఎదురు చూస్తున్నారా అని అడుగుతున్నాను. ఎప్పుడని అడుగుతున్నాను. అది ఆలస్యం కాకూడదు. తొందరగా జరగాలంటే మీ యోగా శరీర స్థాయిని దాటి వెళ్ళాలి. నిజానికి మీ శరీరాన్ని వజ్రంలా తయారు చేయటమో, నూడుల్లా తయారు చేయడమో కాదు. మీ మార్గానికి అడ్డురాని శరీరం కలిగి ఉండడం మంచిది. అందరిలాగా ఉండడం అని మీ భావన అయినట్లయితే అది సాధారణం కాదు. మీరు నన్ను సాధారణంగా ఉన్నట్లు భావిస్తే అప్పుడది సాధారణం. మత్తులేని జీవితం ఏమిటని నేను అడుగుతున్నాను. నిజంగా అడుగుతున్నాను. ఓ సద్గురు, మీరు మద్యం తాగమని చెప్తున్నారా? చెప్పండి, స్పృహలేని జీవితం ఏమిటి? మీరు సజీవంగా ఉన్నారన్న జ్ఞానం మీలో ఉండడానికి కారణం కాస్త స్పృహ ఉండడమే కదా, అవునా కాదా? మిమ్మల్ని చెప్పండి. మీ అస్తిత్వానికి ఆధారం స్పృహ. మీరు ఏ బహుమానం కోసమైనా కానివ్వండి, మీరు దాన్ని చంపేస్తే, మీరు మీ స్పృహను చంపేస్తే మీలోని జీవాన్ని తీసేసినట్టే, అవునా? మీరు జీవాన్ని తొలగించుకున్నారు. కానీ మీరు నిస్సారంగా ఉన్నారు, కానీ స్పృహలో ఉన్నారు. అది కొంత మంచిదే, ఎందుకంటే చూడగలరు. కానీ మీరు పూర్తిగా మత్తులో ఉండి కూడా స్పృహలో ఉండడం అద్భుతం కాదు? అద్భుతమా కాదా? అదే భావస్పందన అంటే. మిమ్మల్ని పూర్తిగా మత్తులో ఉంచడం, అయినా పూర్తిగా స్పృహలో ఉంచడం. హ్యాంగ్ ఓవర్ లేదు. మీరు కావాలనుకుంటే తెరవచ్చు, వద్దనుకుంటే మూసేయచ్చు. అది చాలా బాగుంటుంది. మీకేమీ ఖర్చు కాదు. అది అనంతంగా జరగొచ్చు. మీరు 24 గంటలు మత్తులో ఉండొచ్చు, 24 గంటలు పూర్తి స్పృహలో ఉండొచ్చు. చూడండి, చాలామంది నిండుగా తాగి ఉన్నప్పుడే పాడగలరు, ఆడగలరు. ఇది లోకంలో జరుగుతున్నదే కదా, అవునా? మనుషులు తమ మనస్సుల్లో బిగుసుకుపోయి ఉన్నప్పుడు వారికి కొంచెం ఉత్సాహం ఇచ్చేది మత్తే కదా. జీవితాన్ని గ్రోలడం ఎలాగో మీకు తెలిస్తే ఇక మీకు సరఫరా
నిరంతరాయమే. మద్యం కేవలం సీసాల్లో వస్తుంది. ఇక మీకు సరఫరా నిరంతరాయమే. మద్యం కేవలం సీసాల్లో వస్తుంది, అయిపోతుంది. కానీ ఈ నిరంతరాయమైన సరఫరా మిమ్మల్ని సంపూర్ణ స్పృహలో ఉంచుతుంది. తగినంత విజ్ఞాన శాస్త్ర వైద్య శాస్త్ర సాక్ష్యం ఉంది. మీరు మీ అంతటా పూర్తిగా కైపెక్కిన స్థితిలో ఉంటే మీ శారీరక వయస్సు, మీ మెదడు వయస్సు గణనీయంగా తగ్గుతుంది. మీరెన్నటికీ వృద్ధులు కారు. పిచ్చి డాక్టర్లేమో ఎవరన్నది సరిగా నాకు తెలీదు. ఎందుకంటే ఆధునిక వైద్యశాస్త్రం ఇటువంటివన్నీ ఆమోదించదు. మంచి అర్హతలున్న వైద్యుడే కాస్త మీకు తెలుసు మిగిలి ఉన్నవాడు ఒక రకం వైద్యుడు. నన్ను పరీక్షించి నా జీవకణ సంబంధమైన వయస్సు 25 అని చెప్పాడు. అంటే 25 దగ్గర నేను పెరగటం ఆగిపోయానన్నమాట. అది వాస్తవం. మీరు మీలో ఒక పరమానంద స్థితిలో ఉన్నట్లయితే మొత్తం మానవ అనుభవానికి ఒక రసాయన ఆధారం ఉందని మీరు గుర్తుంచుకోవాలి. మీరు మీలో ఎటువంటి మార్పులు కలిగించుకోవచ్చు. మీరు ఆనంద పారవస్యంలో మునిగి ఉంటారు. దీన్ని అమృతం అంటారు. పైనియల్ గ్రంథి ఈ అమృతాన్ని స్రవిస్తుంది. హఠయోగంలో మీరు అది అందుకునే అభ్యాసాలున్నాయి. మీకు ఇటువంటి వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ. నేను 2 రోజులుగా హఠయోగ మాత్రమే చేస్తాను, సరేనా? శుక్రవారం సాయంత్రం సమావేశం అవుతారు, ఆదివారం సాయంత్రం ముగుస్తుంది. 48 గంటలు. శనివారం మధ్యాహ్నానికి సుమారు 70% మందికి పైగా సంపూర్ణంగా మత్తులో పడి ఇక్కడంతా అటూ ఇటూ దొర్లుతూ ఉంటారు. భావస్పందన లేదు, ఏమీ లేదు, కేవలం హఠయోగ బోధన. అలానే చెయ్యవలసింది. నిజానికి దానికి వ్యవస్థను భిన్న కోణంలో అర్థం చేసుకోగలగాలి. కార్యక్రమంలో భావస్పందన జరగాల్సిన అవసరం లేదు. జనం తమ ఆలోచనల్లోనూ ఉద్వేగాల్లోనూ ఘోరంగా మెలికలు తిరుగున్నారు కాబట్టి. అవును, నాకు వాళ్ళ శరీరం గురించి తెలియదు, కానీ వాళ్ళ తలలో, హృదయంలో ఖచ్చితంగా మలబద్ధకంతోనే ఉన్నారు. అందువల్ల భావస్పందన వంటి చోట్ల వాళ్లను బలవంతంగా మరీ పిసుకవలసి ఉంటుంది. భావస్పందనలో పారిపోలేం కదా. తప్పించుకోలేకపోవడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే జీవితమంతా వాళ్ళు తప్పించుకుంటూనే ఉంటారు. ఈ 3 రోజులు మీరు వదులుకోగలరని భావిస్తున్నారా? ఇక్కడ కూడా తప్పించుకుంటారు. తమ జీవితాన్ని మరో జీవితంతో అనుసంధానించే ఎన్ని అవకాశాలు వాళ్లకొచ్చాయి చెప్పండి. ప్రతిరోజు చాలా అవకాశాలు వచ్చుంటాయి, అవునా కదా? కానీ వాళ్ళు చెయ్యరు. బయటికి వెళ్లే ద్వారం ఉంటే వీళ్లను ఎలా నమ్మగలం? అంటే అన్ని వైపుల నుంచి మూసివేసున్నప్పుడే మీరు హఠాత్తుగా మేల్కొంటారు. ఈ శారీరకతను దాటి మరో విధంగా జీవితాన్ని తెలుసుకునే మరో మార్గం ఉంది. అంటే సాంభవి మిమ్మల్ని కైపెక్కించలేదు, అప్పుడు నేనేం చేయాల్సి ఉంటుంది? మీరు ఒక రాతి యోగి అనుకుంటున్నాను, ఏమైనా కానీ ఏం చేసినా ఇది రాతి యోగం, హఠయోగం కాదు, అవునా? నిజానికి హఠయోగమే మిమ్మల్ని కైపెక్కిస్తుంది. కానీ ఇప్పుడు మీ హఠయోగం ఆ స్థాయి అభ్యాసం కాదు. దానికి మరొక మార్గం ఉంది. అది సమయం ప్రశ్న కాదు. మనం ఆ కోణాన్ని తెరవగలిగితే మీరు దీన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకోగలుగుతారు. లేకపోతే మీరు ఇంటికి వెళ్ళరు. మీరు యోగా టీచర్ కావాలనుకుంటున్నారా, యోగి కావాలనుకుంటున్నారా? యోగి అంటే నిరంతరం ఒక యోగ స్థితి తెలిసినవాడు. లేదు, ఇదొక రాజకీయ ప్రకటన కాదు. దీనికి అర్థం మీరు మీ శారీరక సరిహద్దులు ఇక మీ సరిహద్దులు కావన్నమాట.
మీ శరీరం మీ అనుభూతికి పరిమితి కాదు. మీ అనుభవం దీన్ని అధిగమించింది. అది ఎల్లప్పుడూ కైపెక్కించేది. జీవితం అద్భుతంగా కైపెక్కించేది. నన్ను నమ్మండి. మీరొక